దాదాపు 490 సంవత్సరాలకి పైగా అయోధ్య వివాదం అనేది నడుస్తుంది. ఆ శ్రీరాముడు పుట్టిన తన జన్మభూమిలోనే ఆయనకి స్థానం లేకుండా పోయింది. ఆ శ్రీరాముడు తన జీవితంలో వనవాసం చేసి ఎన్ని కష్టాలు పడ్డాడో అదే విధంగా ఈ అయోధ్య రామాలయం కూడా 490 సంవత్సరాలకి పైగా కష్టాలు పడుతూనే వస్తుంది. అయితే శ్రీరాముడు జన్మభూమిలో 2.77 ఎకరాల స్థలం కోసం 72 ఉద్యమాలు జరిగాయి. ఎంతో మంది న్యాయవాదులు ఈ కేసును వాదిస్తూనే వచ్చారు. అయినా కానీ ఏం లాభం లేదు. ఈ కేసు అనేది నడుస్తూ ఎన్నో సంవత్సరాలు దాటింది. కానీ ఏం లాభం లేకపోయింది. అయితే చివరికి 73వ ఉద్యమంలో కోట్లాది మంది హిందువుల ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆ 2.77 ఎకరాల స్థలాన్ని రామాలయం ట్రస్టుకు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని మనందరికీ తెలుసు. అయితే ఈసారి ఈ కేసును వాదించిన లాయర్ ఎవరో తెలుసా? ఈయన కోట్లాది మంది భారతీయుల కళని చివరికి నిజం చేశాడు. ఆయన పేరే పరాశరన్. అయోధ్య కేసు చివరి రోజున శ్రీరాముల వారి తరపున వాదించిన ఈ న్యాయవాదికి అప్పటికి ఆయన వయసు 92 ఏళ్లు. ఆ వయసులోనూ నిలబడి కేసును వాదించిన ఈ గ్రేట్ లాయర్ పరాశరన్ ను ఎవరు కూడా మర్చిపోలేరు. మన అయోధ్య రాముడి జన్మస్థలాన్ని ఆ చరిత్రను కాపాడిన గొప్ప వ్యక్తుల్లో ఒకరైన పరాశరన్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈయన వయసు 97 ఏళ్లు. హీరో కమల్ హాసన్ కి ఈయన దగ్గరి బంధువు. రామజన్మభూమి ట్రస్ట్ బాధ్యతలు కూడా ఈయన కొన్నాళ్ళు చూశాడు. ఈయన అయోధ్య కేసు మాత్రమే కాదు, శబరిమల వివాదంలో కూడా అయ్యప్ప తరపున వాదించిన లాయర్ ఇతనే. దేవుళ్ళకే న్యాయవాది ఈయన. మన భారత ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల మీద పరాశరన్ కి పూర్తి పట్టు ఉంది. అంతే పట్టు మన లీగల్ సిస్టమ్ మీద కూడా ఉంది. అందుకే మన అయోధ్య రాముణ్ణి గెలిపించగలిగారు. ఈయన కెరియర్ కూడా ఎంతో గొప్పది. ఇక ఈయన 1976లో తమిళనాడు అడ్వకేట్ జనరల్ గా, 1983 నుంచి 89 వరకు అటార్నీ జనరల్ గా పెద్ద బాధ్యతల్లో పనిచేశారు. దీంతో 2011లో పరాశరన్ సేవలకి పద్మభూషణ్ వరించింది. తర్వాత రాజ్యసభ మెంబర్ గా కూడా సర్వీసును చేశారు. ఎన్నో పదవుల్లో పనిచేసిన అయోధ్య బంగారు చరిత్రలో ఈయనకి ఒక పేజీ ఉంది. అంతకన్నా గొప్ప విషయం ఇంకేముంటుంది? ఆ అయోధ్య రాముతో పాటు మిమ్మల్ని ప్రతి హిందువు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఈ గొప్ప వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.